అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్తో విలవిల్లాడిపోతున్న తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. మిగిలిన ఎమ్మెల్యేలు జారిపోకుండా పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీలో విలీన ప్రమాదం ముంచుకొస్తుండటంతో అలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడాలని చూస్తోంది. మరోవైపు మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేటు ఉండదన్న టీఆర్ఎస్ వాదనను తెలుగుదేశం తోసిపుచ్చుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రమాదపు టంచుల్లో పడింది. శాసన మండలిలో ప్రయోగించిన అస్త్రాన్నే అసెంబ్లీలో కూడా ప్రయోగించడానికి టీఆర్ఎస్ రెడీ అయినట్లు కనిపిస్తుండటంతో ఉనికి కాపాడుకునే పనిలో పడింది టీడీపీ. తమ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులను తమ వైపు లాక్కొని విలీన ప్రకటన చేయించడానికి అధికార పార్టీ నేతలు స్కెచ్ గీస్తున్నట్లు భావిస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కారెక్కడంతో మిగిలిన వారిని ఆకర్షించడానికి అధికార పక్షం సిద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. టీడీపీ ఫిరాయింపుదారులతో ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయించడమో లేకపోతే స్పీకర్ చేత విలీన ప్రకటన వెలువరించడమో చేసి టీడీపీని దారుణంగా దెబ్బతీయాలని టీఆర్ఎస్ నేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. దానికి తగ్గట్టే ఆ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు మంత్రులు. తాజాగా ఎమ్మెల్యే వివేక్, ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ బలం 1/3 తగ్గింది. ఆ క్రమంలో టీడీపీకి మిగిలిన 5గురిలో మరో 2పై ఫోకస్ పెట్టింది అధికార పార్టీ. టీఆర్ఎస్ వ్యూహాన్ని పసిగట్టిన తెలుగుదేశం నాయకత్వం జాగ్రత్త పడుతోంది. శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ మిగిలిన సభ్యులతో మంతనాలు సాగించారు. విపరీతమైన ఒత్తిళ్లతో సతమతమవుతున్న శాసనసభ్యులకు ధైర్యం నూరిపోయటానికి ముఖ్య నాయకులు చర్చలు జరుపుతున్నారట. ఆ క్రమంలో టీఆర్ఎస్ ప్రధానంగా గురిపెట్టిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తామని గాంధీతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల్ని సన్నద్ధం చేయడానికి మీటింగులకు కూడా రెడీ అవుతున్నారు. మరోవైపు అసెంబ్లీలో టీడీఎల్పీ విలీనంపైన జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ తోసిపుచ్చుతోంది. శాసనసభలో పార్టీల విలీనమనే ప్రక్రియ లేదని స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అలాగే ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా వారిపైన అనర్హత వేటు వెయ్యాల్సిందే అంటున్నారు. 3/2 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా వారిని అధికార పార్టీ సభ్యులుగా గుర్తించడం కూడా సాధ్యం కాదని చెప్పుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ శాసనసభ్యులపై వేటు పడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సుప్రీంకోర్టు జోక్యంతో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పరిస్థితి విలీనం వరకు పోకుండా మిగిలిన శాసనసభ్యులను కాపాడుకోవడానికి పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత పార్టీ ఆఫీసులో నిర్వహించిన భరోసా మీటింగ్లో ఆయన సమక్షంలోనే మాట్లాడిన రాజేందర్ రెడ్డి గంటల వ్యవధిలోనే గులాబీ కండువ కప్పేసుకున్నారు. మరి మిగిలిన వారిని పార్టీ పెద్దలు ఎంతవరకు కాపాడుకోగలుగుతారో చూడాలి.